మీరు రోజు గుడ్డు తినేవారైతే ఈ వార్త మీకు ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా గుడ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా చోట్ల ఒక గుడ్డు ఇప్పుడు రూ. 8.50 నుంచి రూ. 9 వరకు అమ్ముడవుతోంది. దీనికి ప్రధాన కారణం కోళ్ల మేత ధరలు పెరగడమేనని పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. అయితే జూలై నెలాఖరు నాటికి ధరలు తగ్గుముఖం పట్టొచ్చని ఈ పరిశ్రమ ఆశిస్తోంది. కోళ్ల మేతలో ఉపయోగించే మొక్కజొన్న, సోయాబీన్ మీల్, ఇతర ముఖ్యమైన మేత పదార్థాలు విదేశాల నుంచి దిగుమతి కారణంగా మరింత ఖరీదైనవిగా మారాయని పౌల్ట్రీ కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ దిగుమతులు, సరఫరాలను ప్రభావితం చేయడం దీనికి పాక్షికంగా కారణం. జాతీయ గుడ్లు సమన్వయ కమిటీ గణాంకాల ప్రకారం హైదరాబాద్లో గుడ్లు ఎక్స్ ఫార్మా ధర ఒక నెలలో 15%, గతేడాదితో పోలిస్తే దాదాపు 40% పెరిగింది. పౌల్ట్రీ కంపెనీస్ ప్రకారం మార్చి నుంచి కోళ్ల దానాలో ఉపయోగించే దాదాపు ప్రతి వస్తువు ధర పెరిగింది. కోళ్ల దానాలో సుమారు 55% వాటా ఉన్న మొక్కజొన్న ధర మార్చి నుంచి ఇక్కడ 35% పైగా పెరిగింది. దానాలో సుమారు 22% వాటా ఉన్న సోయాబీన్ మీల్ 66% పైగా పెరిగింది. అంతేకాకుండా దానాలో ఉపయోగించే ఆవశ్యక అమైనో ఆమ్లాల ధర మార్చి నుంచి 3.5 రెట్లు పెరిగింది. మొక్కజొన్నకు డిమాండ్ ఇకపై కేవలం పౌల్ట్రీ పరిశ్రమకే పరిమితం కాదు. ఇథనాల్ కంపెనీలు కూడా మొక్కజొన్నను పెద్ద పరిమాణంలో కొనుగోలు చేస్తుండటంతో దాని ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది అస్తవ్యస్తంగా ఉన్న రుతుపవనాలు రైతులు, పరిశ్రమ వర్గాల్లో ఆందోళన పెంచుతాయి. సకాలంలో ఏకరీతిగా వర్షాలు కురవకపోవడం ఖరీఫ్, రబీ పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని అంచనా. సోయాబీన్ ధరలు పెరగడానికి మరో కారణం గతేడాది ఉత్పత్తి తక్కువగా ఉండడం. పరిశ్రమల వర్గాల అంచనాల ప్రకారం గతేడాది భారతదేశంలో సోయాబీన్ ఉత్పత్తి సుమారు 20% తక్కువగా ఉంది. ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగానే కొనసాగితే ఉత్పత్తి మరింత క్షీణించి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ వరకు కొనసాగిన తీవ్రమైన వేడి గుడ్లనే కాకుండా కోడి మాంసాన్ని కూడా ప్రభావితం చేసింది. ఈ తీవ్రమైన వేడి బాయిలర్ కోళ్ల ఉత్పత్తిని తగ్గించడంతో మార్కెట్లో ధరలు పెరిగాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం అనేక నగరాల్లో చిల్లర కోడి మాంసం ధరలు కిలోకు 260 నుంచి 300కు చేరుకున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్ ధర 300 పైగానే అమ్ముడవుతుంది. జూలై నెలాఖరు నుంచి గుడ్ల ధరలు స్వల్పంగా తగ్గుతాయని పౌల్ట్రీ పరిశ్రమ అంచనా వేస్తుంది. దీనికి కారణం ఉత్తర భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు శ్రావణ మాసంలో మతపరమైన కారణాల వల్ల గుడ్లు, మాంసం వినియోగాన్ని తగ్గించుకోవడమే. డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే రుతుపవనాలు సాధారణంగా కురవకపోయినా మొక్కజొన్న, సోయాబీన్ ధరలు అధికంగా ఉన్నా రాబోయే నెలలో గుడ్లు, కోడి మాంసం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.